వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క చిన్న మాట. ఈ వీడియో అనేది జీసస్ పేరు పెట్టుకుని ప్రజలను మోసాలు చేసే పాస్టర్స్ గురించి కానీ నిజమైన క్రిస్టియన్లకు ఈ వీడియో అనేది వర్తించదు. ఇది నా చిన్న మనవి. మ్యూజిక్ వినా యేసునాథం ననాదో ననాద సదా యేసునాథం స్మరామి స్మరామి. ఏంటలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ప్రభో యేసునాథ ప్రసీద ప్రసీద ప్రియం యేసునాథ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందురా, చెప్తాను కదా. రేయ్, దీని ఒరిజినల్ బాండ్రా. పొందుతుండగా పరిశుద్ధ ఆత్మశక్తితో బిడ్డను ఆవరించండి. రెండు ముక్కలమ్మ ఇట్లా పట్టుకో, గట్టిగా పట్టుకో. ఎక్కడో కొడుతుంది సీనా. పరిశుద్ధాత్మ దేవ తండ్రి పట్టుకొని ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎవరెవరికైతే జుట్టు ఊడిపోయిందో మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే మీ జుట్టు పెరిగినగాక, జుట్టు పెరిగినగాక. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నామములో ఇప్పుడే మీ జుట్టు పెరిగినగాక, జుట్టు పెరిగినగాక. పట్టుకుని లాగినా కూడా మీ జుట్టు రాదు. అంత స్ట్రాంగ్ జుట్టు దేవుడిస్తున్నాడు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇది నేను చూడలే. కానీ మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. యూట్రస్ క్యాన్సర్ అవుట్ 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 అవుట్. నేను వెళ్తాలా? అవుట్ 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 అవుట్. నేను వెళ్తా. నువ్వు వెళ్తావా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచెనురో. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచెనురో. ఎక్కడో చూసినట్టుందండి. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? Never to disturb this meeting ever again. అలా ఏ మాత్రం కూడా ఈ కూటాన్ని ఆటంకపరచుకునే వర్షమా ఆగు అని ఆజ్ఞాపిస్తున్నా. Command the rain to stop right now. దాసుడైన యేసు నామములో వర్షమా ఆగు అని ఆజ్ఞాపిస్తున్నా. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. రోగం ఏంటంటే హెచ్ఐవి. ఎంతకాలం నుంచి బాధపడుతున్నావమ్మా? 2 సంవత్సరాల నుంచి మమ్మీ. అయ్యయ్యో, నా శుక్రవారం వచ్చాను మమ్మీ, పోయిన వారము సోమవారం రోజు నేను టెస్ట్ చేయించుకున్నాను. నాకు నార్మల్ వచ్చింది మమ్మీ. ఇదేంటైతే? అరే నీ అబ్బా. శుక్రవారం ఏ మీటింగ్ కి వచ్చావు? సంపూర్ణ రాత్రి. సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వచ్చావు అంటే అదే ఏ డేట్ వచ్చావు? 22 మమ్మీ. 22వ తారీఖు వచ్చాను మమ్మీ. సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఏకీభవించావు. వచ్చాను మమ్మీ. నెక్స్ట్ రిపోర్ట్ కి వెళ్ళావు. అవును మమ్మీ. నార్మల్ రిపోర్ట్.
ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. దురాత్మ ఒక స్థలంలో దేవతగా ఆరాధించబడే దురాత్మ. ఆ దురాత్మను నేను బయటికి తీస్తున్నాను. చెప్పు గట్టిగా. సిగ్గుండాలి. ఒకడేమో ఎత్తైన కొండల మీదనే సైతాన్ ఉంటాడు అని మా దేవుళ్ళను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు. మరొకడు కనకదుర్గమ్మనే సైతాను దయ్యం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఇక్కడే సలగడనా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. అంతే. ప్రభు నన్ను పోగొడతాడా? ఏడుగురం దేవతలం. దుర్గామాత. మేము జగన్మాతగా కొలుచుకునే మా కనకదుర్గమ్మను, మా దైవాలను దూషించి నోటికొచ్చినట్లు సైతాన్లతో దయ్యాలతో పోలుస్తుంటే ఇప్పుడు మేమేమనాలి? వీళ్ళని తిట్టాలా వద్దా? మాట్లాడితే గొడవలు పెడుతున్నారు, గొడవలు జరుగుతున్నాయి అని అంటున్నారే. ఇలాంటి వారి వల్ల కదా గొడవలు జరుగుతున్నది. ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం గొడవలు జరుగుతూనే ఉంటాయి. గొడవలకు ఆర్జం పోస్తుంది మీరే. 15 మంది డాక్టర్స్ వచ్చారు. మరి నా ఆపరేషన్ స్టార్ట్ చేశారండి. లోపల నాకు మత్తిచ్చేశారు. ఇక్కడ ఎముకల్లో పడుకోబెట్టారు. షాకులు, జలక్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. పడుకోబెట్టారు. నాకు ఇంత పొట్ట ఉబ్బిపోయింది. పడుకోబెట్టి డాక్టర్లు ఈ పై నుంచి ఇలా చీల్చుకుంటూ కింది దాకా చీల్చేశారు నా పొట్ట. నా పొట్టను చీల్చినప్పుడు ఒక బెలూన్లో గాలి ఎట్లా బయటకు వచ్చేస్తుందో అట్లా బస్సు మనం గాలి బయటకు వచ్చేసింది. ఆ గాలి ఎట్లుందంటే చండాలమైన వాసన. ఆ వాసనను ఎవరు కూడా భరించలేనంత వాసన అనమాట. డాక్టర్స్ కూడా ఇలా ఓపెన్ చేసి దూరం వెళ్ళిపోయారండి. ఒక టబ్బు పెట్టారు కింద. డాక్టర్ చేయి పెట్టి ఆ పేగులు మొత్తం తీసాడండి. ఇట్లా ఆ పేగులు తీస్తే కుళ్ళిపోయిన వాసన పేగుల్లో నుంచి వస్తుంది. డాక్టర్లే వామిటింగ్ చేసుకుంటున్నారు. నల్లగా అయిపోయిన పేగులు నేను చూస్తున్నాను పడుకొని. ఆ పేగులు తీసి టబ్బులో వేశారు. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. గ్లూకోజ్ బాటిల్, ఎన్ఎస్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ 100 బాటిల్స్ తీసుకొచ్చి కట్ చేసి బకెట్లలో పోసి మగ్గులతో నా కడుపులో పోసారండి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? కడుపులో పోసి కడుగుతున్నారు. ప్రతి పార్ట్ పనికి రాకుండా పోయిందండి. నాకు తెలిసి నా కడుపులో కంపల్సరీ క్రిములు ఏర్పడి ఉంటాయి. అంత దుర్వాసన పట్టి అంత బ్యాడ్ గా ప్రతి భాగం అయిపోయింది. ఎంతసేపు కడిగారో తెలుసా అండి? 100 బాటిల్స్ కట్ చేసి బకెట్ల నీళ్లు పోసి కడిగారండి. ఏం చేద్దామంటావు మరి? కడిగి ఆ పేగుల్ని కడిగి పనికిరాని పేగులన్నీ కట్ చేసేసి మళ్ళీ పేగులు జాయింట్ చేసి ప్రతి పాట్ ని క్లియర్ చేసి లోపల పెట్టి కుట్లేసి ఈ కడుపులో కుడి వైపున ఎడం వైపున రంధ్రాలు పెట్టేసి పెద్ద పెద్దవి. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు. ఆటో వెనకాల కారు అని రాస్తే కారు అవ్వదు. అవును, క్లియర్ గా ఉందిగా. బ్రహ్మానందం గారి వీపు వెనకాల టీ షర్ట్ మీద ప్రభాస్ అని రాస్తే ఆయన పొడుగు అవడం కాదండి. అలాగా పరిశుద్ధం అని రాసిస్తే అశుద్ధం పరిశుద్ధం అయిపోతుందా? వింటున్నాను సార్. ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబిల్ అంటున్నారు. తాగుబోతులు సార్ 44 మంది. ఎవరికి ఏంది ఎప్పుడు 3 వస్తే రాశారు. వేసేసాడు, బాగా వేసేసాడు. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో. ఏమిటండి మీరు మాట్లాడేది? వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో. నా తల్లే, మంచి మంచి కట్టుబాట్లు సార్. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్. అయిపోయి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.